ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు 24 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. 3 పార్టీల కూటమి నుంచి మంత్రులు భాగస్వాములుగా ఉన్నారు. సుదీర్ఘ కసరత్తు తర్వాత చంద్రబాబు తన మంత్రివర్గంలోని జనసేన మంత్రులకు శాఖలు ఖరారు చేశారు. రాష్ట్ర మంత్రివర్గంలో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో వ్యవహరించనున్నారు. పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు కీలక శాఖలను కేటాయించారు. ఈసారి తన కేబినెట్లో మహిళలు, బీసీలకు ప్రాధాన్యత ఇచ్చారు. సామాజిక సమీకరణాల ఆధారంగా తుది కేబినెట్ ను ప్రకటించారు. సీనియర్లు పలువురికి బెర్తులు దక్కలేదు. ఇక కేబినెట్ లో ఎవరికి ఏ శాఖ ఇస్తారనే ఉత్కంఠ కొనసాగింది. చంద్రబాబు సుదీర్ఘ కసరత్తు తర్వాత మంత్రులకు శాఖలు ఖరారు చేశారు. జనసేన నుంచి 3 మంత్రులకు శాఖలు కేటాయించారు. పవన్ కళ్యాణ్ కు కీలకమైన బాధ్యతలు అప్పగించారు. పవన్ కు హోంశాఖ ఇస్తారని చాలా కాలం ప్రచారం సాగింది. అయితే పవన్ తనకు హోంశాఖ కంటే తనకు ఇష్టమైన గ్రామీణ, పర్యావరణ ఇవ్వాలని కోరారు. దీంతో పవన్ కోరుకున్న విధంగా శాఖలను కేటాయిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. జనసేనాని పవన్ కు ఏపీ మంత్రివర్గాల్లో కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖలు కేటాయిస్తూ చంద్రబాబు నిర్ణయించారు. అదేవిధంగా పవన్ తో చర్చల తర్వాత జనసేన నుంచి మంత్రులుగా ఉన్న మరో 2 శాఖలను నిర్ణయించారు. నాదెండ్ల మనోహర్ కు పౌర సరఫరాల శాఖ కేటాయించారు. మరో మంత్రి కందుల దుర్గేష్ కు పర్యాటకం, సినిమాటోగ్రఫీ శాఖను ఖరారు చేసినట్లు సమాచారం. పవన్ కోరిన మేరకే గ్రామీణ నేపథ్యం ఉన్న శాఖను కేటాయించినట్లు తెలుస్తుంది. లోకేష్ కు కీలక శాఖలను కేటాయించనున్నట్లు సమాచారం. ఐటీతో పాటుగా ఉపాధి కల్పన బాధ్యతలను లోకేష్ కు అప్పగిస్తారని చెబుతున్నారు.